హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు క్విక్ అండ్ ఈజీగా పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం రంగు మారే వరకు వేయించాలి. ఒక గుప్పెడంత చింతపండు పులుసు కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసు కూడా శనగిత్తనాలు ఇవన్నీ రంగు మారిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసి కొంచెం ఉడికే వరకు అలాగే మరగనివ్వాలి. తర్వాత పసుపు, రుచికి తగినంతగా కారం, ఉప్పు వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. చింతపండు రసం బాగా దగ్గర పడే వరకు. ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. 2 స్పూన్స్ ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ కూడా వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరి కాస్త దగ్గర పెట్టే వరకు ఈ గుజ్జు అంతా కరిగిపోయే వరకు బాగా కలపాలి. తర్వాత పచ్చికరివేపాకు కూడా వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఇలా పెడితే సరిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం గిన్నెలో సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత రైస్కి అయితే సరిపడుతుందో ఆ గుజ్జు మొత్తం కలిపేసుకోవాలి. అంతే, క్విక్ అండ్ ఈజీగా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.